హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీషో నుంచి కొన్ని ఇంటికి కావాల్సిన వస్తువులు అనేది తెప్పించుకున్నాను అనమాట. సో అవి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మీకు అన్బాక్సింగ్ చేస్తూ చూపిస్తాను. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇన్ని అయితే నేను తీసుకున్నాను, అంటే కొన్ని ఓపెన్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ డేట్ అయిపోతుంది కదా ఆప్షన్, మనకి రిటర్న్ ఆప్షన్ అనేసి ఓపెన్ చేసి చూశాను. బాగుంటే అట్టి పెట్టాను, బాగాలేని రిటర్న్ పెట్టాను అనమాట. సో ఎన్ని తీసుకున్నాను, ఒక 5 to 6 అయితే తీసుకున్నాను. సో ఒక్కొక్కటి అయితే చూపిస్తాను అనమాట మీకు. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇందులో నుంచి అయితే ఫస్ట్ నేను తీసుకుంది ఈ చపాతీ రుద్దుకుంటాం కదా షీట్, అదనమాట. చిన్న ప్యాకెట్. నేను రేట్లన్నీ స్క్రీన్ పైన రాస్తాను. ఇది ఆల్రెడీ నేను 2 times యూస్ చేశాను కూడా. ఇందులో వచ్చింది చిన్న ప్యాకెట్లో. నేను యూజువల్గా కౌంటర్ టాప్ మీదే చేస్తాను అనమాట కొంచెం. సో ఈ చపాతీ రుద్దుకునే షీట్ ఏంటంటే ఇట్లా వస్తుంది మనకి. చాలా విడ్త్ అండ్ హైట్ అయితే బాగా పెద్దగా ఉంటుంది. చూపిస్తాను ఓపెన్ చేసి. మంచి సిలికాన్ షీట్. ఇక్కడ మనకు బొమ్మ కూడా ఉంటుంది చపాతీ రుద్దుకునేదని. సో ఈ షీట్ అనమాట, ఇంత ఉంటుంది వెడల్పు. అయితే మంచిగా వస్తాయి చపాతీలు, అయితే సాఫ్ట్గా ఉంటుంది. ఇది వెనకాల మనకి దానికి స్టిక్ అయిపోతుంది అనమాట మంచిగా కౌంటర్ టాప్ మీద. అటు ఇటు జరగకుండా ఉంటుంది. పీట అయితే మనకు జరుగుతుంది, ఇదైతే అసలు జరగదు అనమాట, అట్లే ఉండిపోద్ది. అండ్ దీని మీద మనకి మెజరింగ్లా ఎంత సైజు అవన్నీ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. నేను రేట్లన్నీ స్క్రీన్ పైన రాస్తాను, సో మీరు చెక్అవుట్ చేయొచ్చు. మనం ఎప్పుడైనా రాసిన రేట్, చూసిన రేటుకి మనకు ఒక 5 to 10 రూపీస్ అయితే తగ్గుతుంది మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే. నేను ఎప్పుడు అన్నీ ఆన్లైనే చేస్తాను. మంచిగా వాష్ చేయొచ్చు. ఇది వాషబుల్. నార్మల్గా మనం గిన్నెలు ఎట్లా వాష్ చేస్తాం అట్లా వాష్ చేసి ఆరేసుకొని మంచిగా మడతేసుకొని పెట్టుకోవచ్చు. చిన్నగా అయిపోద్ది అనమాట. ఇది తీసుకున్నాను, ఇది ఒకటి బాగా యూజ్ అవుతుంది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఒక కట్టర్ తీసుకున్నాను. సేమ్ ఇట్లనే వచ్చింది, ఈ ప్యాకేజ్లోనే వచ్చింది. ఇంతే వచ్చింది మంచి కట్ట బాక్స్లో. షార్ప్ ఉంది. ఇదైతే బెండకాయలకి దొండకాయలకి వాటికి బాగా సెట్ అవుతుంది. ఇక్కడ ఒక క్లిప్ ఇచ్చారనమాట పైకి. క్లిప్ బయటకు తీసామనుకోండి మనకి రెడీ టు యూజ్. ఇందులో పెట్టుకొని మంచిగా కట్ చేసుకోవచ్చు. ఈవెన్గా కట్ అవుతాయి. ఎక్కువగా దొండకాయలకి బెండకాయలకి బాగా ఇది యూజ్ అవుతుంది. ఎడ్జెస్ అదే బ్లేడ్లు మొత్తం చాలా షార్ప్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పీలర్ కూడా ఇచ్చారనమాట స్టార్టింగ్లో. మనం క్యారెట్ కీర అవన్నీ పీల్ చేసుకోవడానికి షార్ప్గా ఉంది బ్లేడ్ మాత్రం. సో మనం మళ్ళీ ఇది ఇట్లా పిన్ పైకి అనేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ప్లాస్టిక్ మెటీరియల్, బట్ మెటీరియల్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ ఇది మాత్రం ఎస్ఎస్ అనమాట, స్టీల్ది బ్లేడ్లు. ఇది ఇంకా యూజ్ చేయలేదు, బట్ నాకు ఇది ఎందుకో బాగానే ఉంటుంది అనిపిస్తుంది. చూస్తాను ముందు ముందు వెజిటేబుల్స్ అవి కట్ చేయడంలో. ప్రస్తుతానికి ఏం లేవు కట్ చేసి ఉంచడానికి కూడా ఇంట్లో. అండ్ చూద్దాం, లెట్స్ సీ ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందో ఏంటో. అంతే. ఇంకా ఇది నెక్స్ట్ ఏంటివా తే నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు బాగా నచ్చింది, చాలా చాలా ఫేవరెట్ అయిపోయింది ఇది. ఇంకా దీంట్లో అరేంజ్ చేయలేదు, జస్ట్ పెట్టి చూసుకున్నాను. ఇది ఒక జ్యువెలరీ బాక్స్ అనమాట. సో మనకి గోల్డ్ షాప్లలో ఉంటుంది కదా, సేమ్ అచ్చం అలాగే ఉంది. క్వాలిటీ అయితే టాప్ నాచ్, చాలా బాగుంది. ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి, ఫంక్షన్లకు అలాగే వెళ్తారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మంచిగా ఒక జిప్ అంతా ఇచ్చిర్రు చుట్టూ. క్వాలిటీ అయితే చాలా బాగుంది. బట్ ఇదేంటంటే ఓన్లీ ఇయర్ రింగ్స్దే అనమాట. అన్ని ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు, అన్ని రకాలు పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ అన్నీ నేను పెట్టాను. మొన్న రాగానే ఓపెన్ చేసి చూసాను అనమాట. అది నేను షార్ట్లో ఇంక్లూడ్ చేస్తాను. ఇయర్ రింగ్స్ అన్నీ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో మనం స్టోర్ చేయడానికి కూడా చిన్న చిన్న బాక్సెస్ యూస్ చేస్తాం కదా, అందులో కాకుండా ఒకటే దగ్గర మనము జ్యువెలరీ అంటే గోల్డ్దైనా పెట్టుకోవచ్చు, నార్మల్ ఉంటాయి కదా అవైనా పెట్టుకోవచ్చు అనమాట. మంచిగా కనిపిస్తాయి అనమాట. దాని లోపల ఒక షెల్ఫ్ ఇలా ఉంది కదా లోపలికి, అందులో దాన్ని గ్రిప్ ఉంటుంది కదా నొప్పియకుండా, అవి అందులో వేసుకోవచ్చు. వెనకాల బటన్స్ ఉంటాయి కదా, అవి ఇందులో వేసుకోవచ్చు అంట మా వాడు చెప్తున్నాడు పక్క నుండి. సో ఇయర్ రింగ్స్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది చాలా బాగుంది. నాకేంటంటే చిన్న చిన్న ఇలాంటివి ఒక 4-5 రకాలు ఉన్నాయి. అవన్నీ అక్కడెక్కడ చిన్న బాక్స్లో వేస్తున్నాను, ఒక్కోసారి సరిగ్గా దొరకట్లేదు.
ఒకటే దగ్గర ఇట్లా పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మంచిగా పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది. అండ్ దీనికి ఒక మంచిగా కవరింగ్ లాగా జిప్ కూడా ఇచ్చారు, ఏం కనిపించదు బయటికి, ఒక చిన్న బాక్స్ లాగా ఉందన్నమాట. నాకు ఇది బాగా నచ్చింది అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కొన్ని అంత బాగా రావు, ఇది మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ నేను అన్నీ ఓపెన్ చేసి చూసాను, ఎందుకంటే మళ్ళీ ఏమన్నా ఇవి వచ్చి కూడా 3-4 డేస్ అవుతుంది, ఏమన్నా అటు ఇటు ఉంటే రిటర్న్ పెట్టేయచ్చు కదా అనేసి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది ఒక ఆర్గనైజర్ తీసుకున్నాను. మంచి నోట్ రాశారనమాట వాళ్ళు. మనకైతే డిఫరెంట్ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి మనకి ఇట్లా నోట్స్ అవి వస్తాయి. ఇంకా ఫర్దర్ గిఫ్టింగ్ కోసం ఇలాంటి కార్డ్స్ కూడా వస్తాయి కొన్ని వాటిలలో. ఇది ఒక ట్రే, కార్నర్ ట్రే అనమాట. మనము ఇందులో ఇది మంచిగా ఇలా తిరుగుతుంది మనకి, రొటేటింగ్ ట్రే అనమాట. ఇందులో మనం పికిల్స్ అయినా పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, లేకపోతే కిచెన్లో కార్నర్ మీద ఉంటుంది కదా కౌంటర్ టేబుల్ మీద, ఆయిల్ అవన్నీ కూడా పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అయితే ఆయిల్ పెట్టడానికి తీసుకున్నాను, చెప్పలేము మేకప్ కూడా యూస్ చేసుకోవచ్చు, లైక్ ఎవ్రీడే యూజెస్ ఉంటాయి కదా అవన్నీ. మంచిగా మనకి ఎటంటే రొటేట్ అవుతుంది. ఎక్కువ డైనింగ్ టేబుల్ మీదకి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇదంతా ప్లాస్టికే, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పలేను. ఓకే పర్లేదు, తినే ప్రోడక్ట్స్ కాకుండా మనము స్టోరేజ్ పర్పస్ యూస్ చేస్తాం, ఆర్గనైజింగ్ కాబట్టి ఇది కూడా బాగానే ఉంది అనిపిస్తుంది నాకు. ఇది కూడా ఇంకా యూజ్ చేయలేదు, అంటే అన్నీ ఓపెన్ చేసి అయితే చూశాను, ఏది పెట్టాలి ఏంటని నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి దానికోసమే తీసుకున్నాను స్పెషల్గా. ఇది కూడా ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను, కీ హోల్డరు. దీంట్లో చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. నేను ఇది హోమ్ స్వీట్ హోమ్ అని ఉంది, ఇది తీసుకున్నాను. ఇంకా ఈ కింద అన్నింటికి 7 వచ్చాయన్నమాట కీ పెట్టుకునేది. సో ఇదే బాగా నచ్చింది నాకు, ఇదే తీసుకున్నాను. షేప్స్ మాత్రం, మోడల్స్ మాత్రం ఇందులో చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇది అటు ప్లాస్టిక్ కాకుండా ఇది మెటీరియల్, ప్లాస్టిక్లోనే కొంచెం ఇరిగిపోతుంది కదా వెంటనే టప్మని, ఆ మెటీరియల్ అనమాట. కొంచెం షైనీగానే అయితే ఉంది. ఇందులో కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, క్యాప్చర్ అవుతుందో లేదో కానీ మంచిగా షైనీగా ఉంది. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఆయిల్ తీసుకురాపో బయట నుంచి. ఇంకా కొన్ని రావాల్సినవి అయితే ఉన్నాయి, ఒక 2-3. అమెజాన్లో కూడా కొన్ని తీసుకున్నాను అనమాట. నాకు అమెజాన్లో కూడా కంటే కూడా చిన్న ఐటమ్స్ ఇందులో బాగా నచ్చుతున్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. ఇన్ని తీసుకుంటే నాకు ఒక్కటే బాగా రాలేదన్నమాట. ఇది ఒకటి ఇచ్చే, ఈ పెద్ద ఆయిల్ టిన్ ఉంటుంది కదా 50 లీటర్స్ది, దాంట్లో నుంచి ఆయిల్ తీసుకోవడానికి మనకి పంపు లాంటిది ఉంటుంది. ఇది ఒకటి తీసుకున్నాను, నాకు ఇది వర్కౌట్ అవ్వలేదు, అంటే పంప్ అవ్వలేదు. మేబీ ఇందులో ఏదో ఉండాల్సింది, అది రాలేదన్నమాట. సో ఇది ఒకటైతే రిటర్న్ పెట్టాను. ఇంకా మిగతా అన్నీ బాగానే ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగానే ఉంది ఇది, బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా ఓపెన్ చేయకున్నాను, ఇంకా వర్కౌట్ అవ్వలేదు. అందులో పంప్ చేస్తే మనకు ఆయిల్ బయటకు వస్తుంది, అంత పెద్ద క్యాన్ ఒప్పకుండా ఈజీ వే అనమాట. బట్ ఇది మాకు రాలేదు. సో ట్రై చేశాను, ఎంత ట్రై చేసినా రాలేదు. ఇంకా ఇదే రిటర్న్ పెట్టాను, ఈరోజు రిటర్న్ ఉందనేసి మళ్ళీ ప్యాక్ చేసి ఇందులో పెట్టాను. అన్నిటికన్నీ బాక్సింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ప్యాకేజింగ్ అక్కడ పెట్టేసిరా, ప్యాకేజింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అన్ని బాక్స్ అలాగ ఉంచుకున్నాను, ఎందుకంటే మళ్ళీ యూజ్ అవ్వకపోతే రిటర్న్ పెట్టచ్చు కదా అని. ఇవన్నీ నాకు బాగా నచ్చినాయి అండ్ వర్కౌట్ అయినాయి. ఇంకా అదొక్కటే వర్కౌట్ అవ్వట్లేదని రిటర్న్ పెట్టేశాను. ఇది ఈరోజు మన వీడియో. పెట్టేసేవి అన్న అందులో పెట్టేసాములో. ఇది ఈరోజు మన వీడియో. హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. రేట్స్ అన్నీ నేను స్క్రీన్ పైన రాస్తాను, ఐటమ్ చూపించినప్పుడు ఎడిటింగ్ చేసినప్పుడు అన్నీ అక్కడ ఇంక్లూడ్ చేస్తాను. ఒకసారి నేను రేట్స్ అవన్నీ కూడా యాప్లో చెక్ చేసి వేస్తాను అనమాట. ఎప్పుడు కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి రేట్స్ అనేది, ఒకటే తిరిగే ఏముండవు. కొన్నిసార్లు బాగా తక్కువగా ఉంటాయి. ఏదన్నా సేల్ అట్లా పెట్టినప్పుడు మీషోలో కూడా సేల్ పడుతుంటాయి, మహా సేల్ అని, లైవ్ సేల్ అని, డిఫరెంట్ ఉంటాయి. అలాంటప్పుడు తీసుకుంటే ఇంకా తక్కువ ఉంటాయి. అన్నీ ఇవి బిలో 200-250 రేంజ్లోనే ఉంటాయి. సో మనకి యూజ్ అన్ని చేసుకునే ఫుడ్ ఐటెం కాదు కాబట్టి మనకు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 200 పెడితే సరిపోద్ది. మంచి ఆర్గనైజర్లు చాలా వస్తాయి. సో హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.